ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము గ్రంథము 33వ అధ్యాయంలో యాకోబు ఏశావుల మధ్య జరుగుతున్న సంభాషణ నుండి ప్రశ్నలు ధ్యానిస్తున్నాము. గత దినము మనము అద్భుతమైన ప్రశ్న, ఏశావు అడిగిన దానికి యాకోబు జవాబు, వీరు నీకేమి కావలెను అని అడిగిన దానికి దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలు అని చెప్పినది ధ్యానం చేశాం. తరువాత ఇప్పుడు ఏశావు 33వ అధ్యాయం 8వ వచనంలో అడుగుతున్న ప్రశ్న, నాకు ఎదురుగా వచ్చిన గుంపు అంతయు ఎందుకు అని అడిగాను. నాకు ఎదురుగా వచ్చినది ఒక ప్రత్యేక గుంపు, అది ఎందుకు అని అడుగగా యాకోబు జవాబిచ్చాడు. ఇంగ్లీష్లో ఈ పదం చదువుతాను. ఈశావు సెడ్, వాట్ డూ యూ మీన్ బై ఆల్ దిస్ కంపెనీ? నీవు నాకు ముందుగా పంపించినటువంటి ఈ గుంపు ఉన్నది కదా, దీనిని పంపించిన ఉద్దేశం ఎందుకొరకు పంపించావు? వాట్ డు యు మీన్? నీ ఉద్దేశం ఏమిటి ఆ మంద నా ముందుకు పంపటంలో అని అడిగాడు. దానికి యాకోబు జవాబు చెప్పాడు, నా ప్రభువు కటాక్షం నా మీదకు వచ్చుటకే. అండ్ జాకబ్ ఆన్సర్డ్, టు ఫైండ్ ఫేవర్ ఇన్ ద సైట్ ఆఫ్ మై లార్డ్. ఇన్ ద సైట్ ఆఫ్ మై లార్డ్, నా ప్రభువైన నీ విషయమున నీ దయ నా మీదకు వచ్చినట్లుగా, నీ కటాక్షం నాపై వచ్చేట్లుగా. దానికి ఏశావు ఇచ్చినటువంటి జవాబు అద్భుతం. సహోదరుడా, నాకు కావలసినంత ఉంది, నీది నీవే ఉంచుకో అని చెప్పాడు. అండ్ ఈశావు సెడ్, I have enough, my brother. Keep what you have for yourself. నువ్వు పంపినది నువ్వే ఉంచుకో, ఎందుకంటే నాకు కావలసినంత ఉన్నది, నాకు కావలసినంత ఉన్నది. దానికి యాకోబు చెప్పిన జవాబు, చిత్తగించి ఈ కానుక పుచ్చుకో, నా మీద కటాక్షం ఉంచి. దేవుని ముఖం చూచినట్టు నీ ముఖం చూచాను, నీ కటాక్షం నా మీదకి వచ్చింది. నేను నీ ఎదుగు తెచ్చి నీ కానుకను చిత్తగించి పుచ్చుకున్నాము. చూడండి ఎట్లా బ్రతిలాడుతున్నాడో కానుక ఇవ్వటానికి. నీ కటాక్షం నా మీద ఉంటే, ఇచ్చేవాడట పుచ్చుకునేవాడుతో అంటున్నాడు, నీ కటాక్షం నా మీద ఉంటే. సాధారణంగా పుచ్చుకునేవాడు ఇచ్చేవాడిని అనాలి ఆ మాట, అయ్యా నీ కటాక్షం ఉంటే నాకు ఇవ్వు అని. కానీ నీకు కటాక్షం ఉంటే నా మీద నువ్వు పుచ్చుకో. బ్రతిమలాడు ఇస్తున్నాడు. మాసిదోనియా సంఘం అలాగే చేశారు, బ్రతిమలాడి ఇచ్చారు. నా మీద నీ కటాక్షం రాని. పుచ్చుకున్నవాడు ఏ విధంగా కటాక్షం ఇచ్చేవాడికి ఇస్తాడు? హంబుల్ మైండ్ వెన్ హీ ఈస్ గివింగ్. దేవుడు నన్ను కరుణించాడు, నాకు కావలసినంత ఉంది. ఏశావు అన్నాడు నాకు కావలసినంత ఉందని, యాకోబు కూడా అన్నాడు నాకు కావలసినంత ఉందని. కానీ ఒక్క వ్యత్యాసం ఉంది ఇక్కడ, దేవుడు నన్ను కరుణించాడు, దేవుడు నన్ను కరుణించాడు. దేవుని ప్రస్తావన తెచ్చాడు యాకోబు, ఏశావు తేలేదు. తనకు కావలసినంత ఉన్నది కారణం తన ఎఫర్ట్ అని భావించాడు ఏశావు. కానీ నాకు కావలసినంత ఉన్నది కారణం నేను కాదు, దేవుడు నన్ను కరుణించాడు. అది బిలీవర్స్ యాటిట్యూడ్. ఈ వాక్యాన్ని ఇంకొంచెం నేను వివరణ ఇస్తాను, జాగ్రత్తగా చూడండి. ఎందుచేత నీవు ఈ కానుకను నా ఎదుటకు పంపితివి, ఈ భాగాన్ని నా ఎదుటకు పంపితివి. When you are giving to
బ్రదర్, హౌ షుడ్ యు గివ్? ఎట్లా ఇవ్వాలి? నీ స్నేహితునికి, నీ మిత్రునికి, నీ సోదరునికి నువ్వు ఇచ్చినప్పుడు హృదయపూర్వకముగా ఇవ్వవలెను. హృదయపూర్వకముగా, కృతజ్ఞతాపూర్వకముగా, సమాధానమును కాంక్షిస్తూ, శాంతిని కాంక్షిస్తూ, స్నేహాన్ని కాంక్షిస్తూ, బంధుత్వాన్ని కాంక్షిస్తూ, దైవ సంబంధమైన నెమ్మదిని కోరుకుంటూ ఇచ్చాడు యాకోబు. ఒక మంచి బహుమానము కోపాన్ని చల్లారుస్తుందన్నాడు సామెతల గ్రంథకర్తగా సొలొమోను. వెసులుబాటు కలిగిస్తుందన్నాడు బహుమానం. ఇక్కడ యాకోబు దేవుని కటాక్షం ఆల్రెడీ పొందున్నాడు. దేవుని కనికరం ఆల్రెడీ పొంది ఉన్నాడు. అయితే మనుషుల దయ కూడా పొందాల. మనుషుల దయ యందును దేవుని దయ యందును వర్ధిల్లాడు యేసు అని వ్రాయబడింది. సమూయేలుని గురించి కూడా అదే మాటలు వ్రాయబడ్డాయి. ఒక మనిషి వర్ధిల్లాలి, ఒక మనిషి వర్ధిల్లాలి దేవుని యొక్క కటాక్షములో, మనుషుల యొక్క కటాక్షములో. You must get the pleasing from people also, elders also. కదా అవసరం. ఇక్కడ యాకోబు తను ఇస్తున్నప్పుడు తన అన్న దానిని చాలా స్మూత్గా తిరస్కరించాడు. అది వ్యక్తిత్వం. నాకు కావలసినంత ఉంది, నాకు వద్దు. ఒక పేదవాడు వెళ్ళి ఒక ధనవంతుడైన అధికారి దగ్గర మొరపెట్టుకొని, అయ్యా నేనేదో కొంచెం ఇచ్చుకోగలుగుతాను, మీకు ఈ పని చేసి పెట్టండి అని అడుగుతాడు. ఆ పేదవాడిని చూడడు, కనికరం లేనివాడు ఆ అధికారి అత్యధిక అమౌంట్ డిమాండ్ చేస్తాడు. కనికరం లేనటువంటి వాడు అన్నమాట. చూడండి, ఒక ధనవంతుడు నాకేం అవసరం లేదు, నాకెవరితో పని లేదు, నాకేమీ ఎవరి ఫేవర్ అక్కర్లేదు అని అనుకుంటాడా? ఖచ్చితంగా అట్లాంటి భావన ధనవంతుల్లో వస్తుంది. యాకోబు అలా అనుకోలేదు. నాకేంటి, నాకున్నదే నాకు చాలు, నేనెవరికి తలంచాలి, నేనెవరికి దయబొందాలి, నాతో ఎవరికి పని, నాకెవరితో పని అనుకోలే. సహోదరుడా, సహోదరి, ప్రతి క్రైస్తవుడు యాకోబు వలె ఆలోచించాలి. యాకోబు కూడా నాకు కావలసినంత ఉంది అన్నాడు. గుర్తుపెట్టుకోండి, నాకు కావలసిన దానికంటే ఎక్కువ ఉంది అనలా, నాకు కావలసినంత ఉంది అన్నారు. ఇది చాలు మన జీవితాల్లో, కావలసినంత ఉంటే చాలు. చాలామంది దానికి మించిన ప్రయాసకు వెళ్ళి నష్టపోతున్నారు. కావలసిన దానికంటే అధికంగా సంపాదించాలనుకొని వెళ్ళి నష్టపోతున్నారు. ఒక లిమిటేషన్, ఒక మానవునికి ఒక లిమిటేషన్, ఒక కుటుంబానికి ఒక కీటు, ఇంతవరకు చాలును. నేను నా బిడ్డలు జీవించటానికి, ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలను ఎదుర్కోవటానికి, భవిష్యత్ కొరకైనటువంటి చిన్న భరోసా, అవి చాలు అనుకోవాలి తప్ప నాకే సమస్తం కావాలి, లోకమంతా సంపాదించాలనుకోకూడదు. కావలసినంత అనే పదం ఇద్దరూ వాడారు, అన్నదమ్ములు ఇద్దరూ కూడా. అందులో ఒక మాట స్ఫురిస్తోంది, అదేమిటంటే తృప్తి. తృప్తి తృప్తి కలిగి జీవించాలి మనం.
ఇస్సాకు కుమారులు ఇద్దరూ కూడా తృప్తిగా జీవించడం అలవాటు చేసుకున్నారు. తృప్తి లేనివాడు జలగ లాంటివాడు. జలగ ఇమ్ము ఇమ్ము అంటుంది తప్ప వద్దు అని అనదు. జలగ రక్తం పీలుస్తుంది, అది నీటిలో ఉంటుంది, బురదల్లో. లోపల దిగిన వారి యొక్క రక్తం పీలుస్తుంది. పీలుస్తున్నప్పుడు చాలు అనదు, అది సన్నగా ఉంటుంది. ఆ రక్తం పీల్చడం మొదలైనప్పుడు అది 10 to 20 times పెరిగిపోతుంది. అయినా పీలుస్తూనే ఉంటుంది, ఆపదు, వదలదు. చాలు ఇక నాకు అని వదిలిపెట్టదు, అట్లా అతుక్కునే ఉంటుంది. అట్లాంటప్పుడు చుట్ట పెట్టి అంటిస్తారు. చుట్ట తాగుతారు కదా కొందరు పల్లెటూళ్ళలో, అది హ్యాబిట్. ఒకప్పుడు ఇంచుమించుగా తాగేవాళ్ళు. ఆ అలవాటు ఇంకా పెద్దల్లో కొందరిలో కంటిన్యూ అవుతా అన్న. ఆ చుట్టతో దాన్ని తాకితే అగ్నికి వదులుతుంది, లేకపోతే వదలదు. అట పట్టే ఉంటుంది, వదలదు ఎంతకాలం. కొన్ని పశువులు నీళ్లలో దిగినప్పుడు ఈ జలగలు పడతాయి. ఆ జలగల్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత తీసేస్తారు, లేకపోతే ఆ గుడ్డు యొక్క రక్తం అవి పీలుస్తూనే ఉంటాయి. దే వోంట్ లీవ్. తృప్తి లేనివాడు అలా ఉంటాడు ఆర్థిక విషయాల్లో. సంపాదన సంపాదన సంపాదన, విలువలు లేని సంపాదన, అవసరం లేని సంపాదన. కొందరు గృహాలు చూడండి, ఎన్నో వస్తువులు కొని పెట్టేస్తారు, అందులో అవసరమైన ఏమి ఉండవు. ఎందుకు వాడతారండి ఇది అంటే, ఏదో కొని పారేసామండి, అట్ట ఆ రోజుల్లో కొన్నాం, ఇక దాన్ని వదిలించుకోలేడు, దాన్ని ఇంటి నిండా డంప్ చేసి పాత సామాన్లు గుట్లా చేసుకుంటాడు ఇల్లు. మానవుడికి అవసరమైంది ఏమిటి? నాకు తెలిసి ఒక పెద్ద ఆయన ఉండేవాడు, ఆయన చనిపోయాడు, ఆయన భార్య కూడా చనిపోయింది. ఆయన ఇంటికి వెళ్ళాను నేను ఒకరోజు. ఒకప్పుడు చాలా సామాను ఉండేది ఆయన ఇంట్లో, ఆయన ఒక్కడే ఉంటున్నాడు. ఆయన పరామర్శించడానికి ఇంటికి వెళ్ళి ఆశ్చర్యపడ్డాను నేను. ఒక మంచం, ఒక గలేబు, ఒక బెడ్షీట్, ఒక పిల్లో అండ్ కవర్, ఒక 2 కుర్చీలు, సింపుల్ గ్యాస్ స్టవ్. ఏమిటంటే సామాన్ అంతా అన్ని తీసేసానండి. ఎందుకు అవసరం లేను అన్ని తీసేసి. ఒక్కొక్కళ్ళ ఇంట్లో సామాన్ ఉంటుంది అపరిమితం, అసలు గుట్టలు గుట్టలు పోసి ఉంటాయి వంట పాత్రలు కానీ. అవి ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఎవరికి ఇవ్వరు, ఎవరితో షేర్ చేసుకోరు. అవి ఎవరికైనా ఇస్తే 10 కుటుంబాలు బతుకుతాయి, 10 కుటుంబాలు బతుకుతాయి. నేను మనవి చేస్తున్నాను, తృప్తి కలిగి జీవించారు వాళ్ళు. నాకు కావలసినంత ఉంది, నాకేం తక్కువ చేయలేదు దేవుడు అనేది ఇద్దరి యొక్క సాక్ష్యం. ఇద్దరు సాక్ష్యం ఇచ్చారు. తర్వాత దేవుడు నన్ను కనికరించి ఇచ్చాడు నాకు కలిగిందంతా. ఈ భావన యాకోబులో ఉంది. యాకోబు ఏది చూచినా వెంటనే హీ రిమెంబర్స్ గాడ్, హీ రిమెంబర్స్ గాడ్. ఇమ్మీడియట్గా దేవుడు తలుచుకున్నాడు, దేవా ఇది నువ్వు నాకు ఇచ్చావు, నీకు అదనాలి. కనుక నేను కూడా ఎప్పుడు దేవుని స్తుతిస్తాను, ఎందుకంటే ఐ నెవర్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ మై పర్సనల్ ఎఫర్ట్. నా చుట్టూతో కనిపించే ఏ వస్తువు కూడా నేను సంపాదించింది కాదు. నా గృహంలో లేదా నేను కలిగి ఉన్న కార్యాలయంలో ఒక్కొక్క వస్తువును చూస్తున్నప్పుడు ఒక్కొక్కరు గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే అవన్నీ ఎవరో సమకూర్చారు నా ముందు, టేబుల్తో సహా, కెమెరాతో సహా, నేను కూర్చున్న ఈ కుర్చీతో సహా, నా ముందున్న కంప్యూటర్స్, మైక్ సిస్టమ్, లైటింగ్ సిస్టమ్, ప్రతిదీ ప్రతిదీ ప్రతిదీ. వెనెవర్ ఐ సీ ఐ రిమెంబర్ మై గాడ్. నేను ఎప్పుడు చూచినా నాకు కలిగినవి నా దేవుని జ్ఞాపకం చేసుకుని, ఇట్స్ లార్డ్, ఇట్స్ యువర్ గిఫ్ట్ టు మీ.
మరి మనం బిడ్డలను చూసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన బహుమానాలని, భార్యను చూచినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒక ప్రసాదం అని తలుస్తామా? దేవుడు కనికరించి ఇచ్చాడు. దీస్ ఆల్ ఆర్ ఫర్ మై పర్సనల్ యూస్. గాడ్ ఫేవర్డ్ మీ. దేవుడు నన్ను కనికరించాడు అని యాకోబు చెప్పాడు. యాటిట్యూడ్ ఆఫ్ ఎ బిలీవర్ మస్ట్ బీ లైక్ దిస్. ఒక విశ్వాసి యొక్క ఉద్దేశాలు ఈ విధంగా ఉండాలి. నేను కనికరించబడ్డాను, అందుకే నాకు కావలసినంత ఉంది. తర్వాత మరొక అందమైన అంశం ఇందులో నేను గమనించింది ఏమిటంటే, బ్రతిమలాడి మరీ ఇవ్వటం. బ్రతిమలాడి మరీ ఇవ్వటం. నీ కటాక్షం నా మీదకు రావాలి అని అడిగి ఇచ్చాడు. ఆయన నాకు ఉంది వద్దన్నాడు. మళ్ళా అంటున్నాడు, నీ కటాక్షం నా మీద ఉంటే దయచేసి తీసుకో, ప్లీజ్ యాక్సెప్ట్ మై గిఫ్ట్. ఇదేంటండి? ఎవడైనా బతిమలాడి ఇస్తాడా? మాసిదోనియా దేశస్తులను గురించి కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము విస్తరించెను. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము విస్తరించెను. వారు బ్రతిమలాడి ఇచ్చి ఉన్నారు. వారు బ్రతిమలాడి ఇచ్చి ఉన్నారు. ప్లీజ్ టేక్ దిస్ అని ఇచ్చారు. నాకు వద్దు బాబు అంటే కూడా, లేదు బాబు తీసుకోయ్యా అని ఇచ్చారు. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడు అడిగించుకుని ఇవ్వటం కాదు. ఒక క్రైస్తవుడు ఇచ్చినప్పుడు అడిగించుకుని ఇవ్వటం కాదు. అడగకుండానే సంతోషంగా, ఇష్టపూర్వకంగా, కమిట్మెంట్తో ఇవ్వటం. నాకు ఒక అన్న చేస్తున్న సేవ తెలుపబడింది. నాకు అనిపించింది వెంటనే, ఈ ఆదివారం దేవుడు నాకు ఇచ్చే కానుక పరిచర్యలో వారికి పంపాలనుకున్నాను. వారికి తెలియదు నేను పంపించాను నిన్న. ఎందుకు చెబుతానంటే, నేను ఉదాహరణలు నాకు చాలా తక్కువ వస్తుంది. అయినా సరే నేను ఇచ్చేది ఆ అన్నకి చాలా చిన్న మొత్తం అవ్వచ్చు. బట్ దాని వెనుక నా కమిట్మెంట్, నా యొక్క ప్రేమ, నా కన్సర్న్, నా యొక్క రెస్పాన్సిబిలిటీ నేను ఫీల్ అయింది. ఆయన గుర్తించాలనుకున్నాను నేను. దేవుడు మన ఎదుటకు అనేకమైన విశేషాలు తీసుకొస్తున్నారు. మనం స్పందించలేకపోతున్నాం. ఐహిక విచారాల కారణం చేత మనం ఎవరికి ఏమి ఇవ్వటానికి ఇష్టపడం. రేపు ఎందుకన్నా సరే ఉపయోగపడుద్దేమో అని అనుకుంటాం, కానీ ఇప్పుడు అవతల వారికి ఇది ఉపయోగం, ఇది ఇద్దాం అనే భావన మనలో రాకపోతే మనం సరిగా ఆలోచిస్తున్న వాళ్ళం కాదు. ఇది నా వ్యక్తిగత భావన. మనకి ఎప్పుడో అవసరం, దట్స్ ఓకే, గాడ్ విల్ ప్రొవైడ్ దెన్. ఇప్పుడు వీళ్ళకి అవసరం, వీళ్ళకి ఇద్దాం ఇప్పుడు అనే భావన విశ్వాసికి రావాలి. అలా రాకపోతే వాడు విశ్వాసి కాదు. ప్లెజర్ గివింగ్ కావాలి. ఇచ్చేటప్పుడు ఆహ్లాదంగా ఇవ్వాలి. ముఖం ముడుచుకుని బాధపడిపోతా, బాబు ఎందుకు ఇస్తున్నామండి మేము. చాలా పెద్ద అధికారి ఉన్నాడు ఏలూరులో, చాలా వెరీ వెరీ బిగ్ ఆఫీసర్. ఆయన భార్య మా కలెక్షన్ బ్రదర్తో అడిగారట, బాబు ఇంకా ఈ స్కీమ్ ఎంతకాలం ఉంది అని. వాళ్ళు ఇచ్చేది ఒక 100 రూపాయలు ఎంతో ఇస్తారు. ఈ స్కీమ్ ఎంతకాలం ఉంది ఏమిటండి? ఈజ్ ఇట్ స్కీమ్? గివింగ్ టు గాడ్ ఈజ్ నాట్ ఎ పేమెంట్ ఆఫ్ స్కీమ్ ఫర్ గెటింగ్ సమ్ ఆర్టికల్ or getting some blessing. It's thanksgiving. It's not a scheme to get the things for us. మన గివింగ్ థ్యాంక్స్ గివింగ్తో ఉండాలి. కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి జీవిస్తూ ఇవ్వాలి తప్ప, ఒక స్కీమ్ కడితే ఏదో ఒక వస్తువు వస్తుంది అన్నట్టుగా కాదు.
ఇవాళ చాలా మంది గివింగ్ ఒక స్కీమింగే, ఎంత ఇస్తే ఎంత వస్తుంది అన్నట్టుగా ఇస్తున్నారు. నో యూజ్ ఆఫ్ దట్. దానివల్ల ప్రతిఫలం లేదు. నువ్వు ప్రతిఫలాపేక్ష లేకుండా ఇవ్వాలి. యాకోబు మరలా తిరిగి ఆశించలా ఏశావు నుంచి. యాకోబు గిఫ్ట్ ఇచ్చాడు కనుక ఏశావు కూడా ఖచ్చితంగా ఏదో గిఫ్ట్ ఇవ్వటానికి పూనుకుంటాడులే అని అనుకోవాలా. మనం ఎప్పుడు కూడా అలా ఆశించకూడదు. వెనుకకు తిరిగి ఆశించి ఏదీ ఇవ్వకూడదు. అది ఫలితం లేనిది, ఆశించనిది ఇవ్వాలి. అందుకనే భోజనం సమృద్ధిగా ఉన్నవాడిని పిలిచి భోజనం పెడితే ఏమొస్తుంది? భోజనం లేని వాడిని పిలిచి నీ భోజనం పెట్టు అని చెప్పాడు. ఎందుకు? అలా పెట్టడం వల్ల వాడు మరలా నీకు అది పెట్టలేడు కదా, మరలా తిరిగి భోజనాన్ని పిలవలేడు కదా. ధనవంతుడు అనుకో, నువ్వు ఆయన ఇంటికి పిలిచి చక్కగా అన్ని రకాల భోజనం పెట్టి ఐబాక్ ఐస్ క్రీమ్ ఇచ్చి చక్కగా సంతోషపరిచి ఒక గిఫ్ట్ ఇచ్చి పంపించావు. మళ్ళీ వచ్చే మాసంలో నిన్ను పిలుస్తాడు. నీకు కూడా నువ్వు పెట్టిన దానికి 2 ఐటమ్స్ ఎక్కువే పెడతాడు. ఇంకా మంచి ఐస్ క్రీమ్ తెప్పిస్తాడు. ఈసారి 2 ఐస్ క్రీమ్లు ఇస్తాడు, పెట్టి పంపిస్తాడు. చెల్లుకి చెల్లు. అది కాదు. నువ్వు ఇచ్చేటప్పుడు మళ్ళా వెనక్కి ఇంకొకటి ఆశించకుండా ఇవ్వాలి. ఇది బైబిల్ చెబుతాను మనకు. కనుక అసలు అప్పిచ్చినప్పుడే మళ్ళీ వెనక్కి వస్తుందని ఆశించి ఇవ్వద్దు అన్నాడు. ఇక నువ్వు గిఫ్ట్ ఇచ్చేప్పుడు ఇంకే ఎట్లా ఉంటుందో ఆలోచించండి. అప్పిచ్చినప్పుడే మళ్ళీ ఆశించద్దు వెనక్కి అన్నాడు. ఇచ్చేసేయి, వస్తుంది, లేకపోతే దేవుడు ఇంకోటి ఇస్తాడు. అలా ఇవ్వటం నేర్చుకోవాలి. బైబిల్లో ఇవ్వటం చాలా ప్రత్యేకమైనదిగా ఉంది, చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. యాకోబు యొక్క మనస్సు ఏశావు యొక్క దయను కోరుకుంటోంది. దేవుని దయ నాకుంది కదా అని విర్రవేగలేదు. మనుషుల దయ కూడా కావాలనుకున్నాడు. దేవుని దయ ఉంది కదా అని మనుషులను నిర్లక్ష్యం చేసేవాడు సంపూర్ణ విశ్వాసి కాలేడు. పర్ఫెక్ట్ బిలీవర్ ఆ కాన్సెప్ట్కి రాలేడు వాడు. కనుక మనం చూస్తున్నప్పుడు అతనిని బలవంతము చేశాను, పుచ్చుకొనమని బలవంతము చేశాను, పుచ్చుకొనమని బలవంతము చేశాను. అందువలన అతను పుచ్చుకున్నాడు. యాకోబు బ్రతిమలాడి ఇచ్చాడు. అందుకే ఏశావు దాన్ని పుచ్చుకొని, సహోదరుడా మనం కలిసి వెళదామన్నాడు. దాట్ ఈస్ ద బ్యూటీ అండి. లెట్ us go together, let us walk together, let us walk together. ఆయన వచ్చింది చంపటానికి, కానీ మనం కలిసి వెళదామని ఫ్రెండ్షిప్ చాటిస్తున్నాడు. దాట్ ఈస్ ద ఫేవర్ అండ్ ద రిజల్ట్ విచ్ జేకబ్ ఎక్స్పెక్టెడ్. యాకోబు ఆశించింది అదే, ఆ సహృదయమే, ఆ మిత్రత్వమే. మనము ఈ లోకంలో అనేక మందిని మిత్రులుగా అంగీకరించాలి, చేసుకోగలగాలి. ఆ భావన మధురంగా ఉంటుంది. వీళ్ళంతా నా వాళ్ళు, నా మిత్రులు, నేను వారికి మిత్రుడిని, నాకు శత్రువు వద్దు అన్నట్టు మనం జీవించటం నేర్చుకోవాలి. నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. దానికి ఏశావు, నేను నీకు పనివాళ్ళని ఇస్తాను, కొంతమంది సేవకులను నేను ఇస్తాను, నువ్వు ఉంచుకొని వెనకాలే నా వెనుక వచ్చేసేయమన్నాడు. యాకోబు చెప్పాడు, అయ్యా నా మంద చాలా చిన్నది, నేను రాలేను, వెనక ఒకసారి తోలితే చచ్చిపోతాయేమి, నెమ్మదికి వస్తానయ్యా, మీరు ముందు వెళ్ళండి అన్నాడు. అయితే నా పనులను కొంతమంది తీసుకో, టేక్ మై హెల్ప్ ఆల్సో. నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావు కదా, నేను తీసుకున్నాను కదా, మరి నేను కొంతమంది పనులను వదిలిపెడతా, నువ్వు కూడా తీసుకో, నీకు కావలసినంత నా దగ్గర ఉన్నది. దానికి వెంటనే అతను యాకోబు అన్నాడు, నాకు వద్దయ్యా. చాలా హంబుల్గా, చాలా దీనత్వం కలిగి తిరస్కరించాడు. ఇచ్చేటప్పుడు బ్రతిమలాడి పుచ్చుకున్నాడు,
పుచ్చుకోవటానికి బ్రతిమలాడి మరీ వద్దన్నాడు. ఇది విశ్వాస నేచర్. ఇచ్చేటప్పుడు బ్రతిమలాడి ఇచ్చాడు, పుచ్చుకుంటానికి బ్రతిమలాడి వద్దన్నాడు. వద్దు 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 వద్దు, ప్లీజ్ వద్దు, నాకున్నది కదా, మీరు శ్రమ తీసుకోవద్దు అన్నాడు. దిస్ షుడ్ బి హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో ఈ ప్రశ్నల ద్వారా ఒక మంచి సంప్రదాయం, ఒక మంచి హృదయం